ఆ జిల్లాలో కత్తుల కల్చర్ జనాలను హడలగొడుతోంది. పోకిరీల దగ్గర నుంచి రౌడీ షీటర్ల వరకు బొడ్లో కత్తులు పెట్టుకొని సంచరించడం అక్కడ ఫ్యాషన్గా మారిపోయింది. చిన్న చిన్న విషయాలకే బొడ్లో ఉన్న కత్తులను బయటకు తీసి విచక్షణ రాహితంగా దాడులకు పాల్పడుతూ హత్యలు చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న హత్యలతో జనాలు వణికిపోతున్నా పోలీసులు మాత్రం వాటికి చెక్ పెట్టలేకపోతున్నారు. హత్య జరిగినప్పుడు ఏదో తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహిస్తూ హడావిడి చేస్తున్నారు. తర్వాత మళ్ళీ అంతా మామూలే. వరుసగా జరుగుతున్న హత్యలతో ఇప్పుడు ఆ జిల్లా పేరు చెబుతూనే అందరూ ఉలిక్కి పడుతున్నారు. మరి ఆ కత్తుల కల్చర్ ఎక్కడ కొనసాగుతుందో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. నెల్లూరు నగరంలోని భుజభుజ నెల్లూరు చెన్నకేశవుల నగర్కు చెందిన సయ్యద్ మాబూని గౌజ్ బాషా దంపతులకు 2 పిల్లలు. అదే ప్రాంతానికి చెందిన విజయ్ లారీ డ్రైవర్. అతను తరచూ మద్యం మత్తులో ఇష్టానుసారంగా ప్రవర్తించేవాడు. అతడిపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. విజయ్ చేష్టలను పలుమార్లు అడ్డుకొని పద్ధతి మార్చుకోవాలని సూచించింది మాబూని. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. 3 నెలల క్రితం విజయ్ తన కుటుంబంతో కలిసి ఇల్లు ఖాళీ చేసి పక్క వీధిలో వెళ్లారు. శనివారం సాయంత్రం అదే వీధిలో మాబూని పిల్లలు ఆడుకుంటుండగా మద్యం మత్తులో ఉన్న విజయ్ వారిని తిట్టారు. వారు భయపడి తమ ఇంటి పరుగులు తీశారు. అయినా విజయ్ వారిని వెంబడించి వారి ఇంటికి వద్దకెళ్లి గొడవ చేశారు. పిల్లలు జరిగిన విషయాన్ని మాబూనికి చెప్పారు. మాబూని విజయ్ ఇంటికి వెళ్లి నిలదీసింది. దీంతో ఆగ్రహంతో విజయ్ కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డారు. మాది భుజభుజ నెల్లూరు. నేను నజీమా సార్. పని చేసుకుంటా చేస్తా ఉంటే అట్టే వచ్చి కత్తి తీసుకొచ్చేసాడు పక్కింటి వాడు. వీళ్ళకేం గొడవలు ఏమీ లేవు సార్. కత్తి తీసుకొచ్చి మెడకాడ పెట్టాడు. ఫస్ట్ మెడకాడ నుంచి పెట్టి అమ్మాయి బయటికి వచ్చేసిందంట. బయటికి వచ్చే లోపల కాళ్ళు తీసుకుపోయి లాక్కొని పక్కన ఇది వేసేసేసి పొడిచేసాడంట సార్. కడుపులో ఈ సైడ్ 2 పక్కలు పొడిచేసాడు. మా అక్కకి చాలా సీరియస్ గా ఉంది. ఇప్పుడు నేను కోరుకుంటున్నది ఏంటంటే అలా మా అక్కకి జరిగినట్టు ఇంకొక అమ్మాయికి కూడా జరగకూడదు. మాకు కూడా జరగగలుగుతుంది. అట్లాంటి వాడిని వదలకూడదు. డిఎస్పీ చెప్తున్నా. నేను మటర్లు చేసి ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉన్నాడు అతను. ఇట్లాంటి వాడిని ఉంచకూడదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? 4 రోజులు జైల్లో పెడుతున్నారు, మళ్ళీ తీసుకొచ్చి బయట వదులుతున్నారు. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఏమైనా అవుతుంది ఇప్పుడు. ఎవరు బాధ్యత వాటికి? ఇప్పుడు ఇక్కడ చూస్తే లక్షలు పెట్టాలి. మేము అంత వాళ్ళం కాదు సార్. మేము తెచ్చుకోవాలి, తినాలి సార్. వాడికి మాత్రం శిక్ష పడాలి. గురి శిక్ష వేయాలట. ఓన్లీ గవర్నమెంట్ వదిలేస్తుంది సార్. 3 నెలలు పెడుతున్నారు. బర్రెలు మేపినట్టు మేపుతున్నారు, తీసుకొచ్చి వదిలేస్తున్నారు ఊరి మీద. కత్తితో మాబూనిని 3 చోట్ల బలంగా పొడిచి పరారయ్యాడు విజయ్. కత్తిపోట్లకు గురైన మాబూనికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నెల్లూరు జీజీహెచ్లో చేర్పించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుంచి మరో ఆసుపత్రికి తరలించారు. ఇక పరిస్థితి విషమంగా మారడంతో చెన్నైకు తరలిస్తుండగా మార్గ మధ్యంలో మాబూని మృతి చెందింది. మృతురాలి సోదరుడు ఇమ్రాన్ బాషా వేదాలపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ రోషయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.